ఆల్ వెల్కమ్ టు 10 Max. అఖండ 2 కి అంతా సిద్ధం. ఈ గురువారమే ప్రీమియర్స్ తో థియేటర్స్ లోకి వస్తోంది సినిమా. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీకి పార్ట్ 3 కూడా రాబోతోందా? ఇందుకు సంబంధించి మేకర్స్ ఇచ్చిన హింట్ ఏంటి? ఒక్క సినిమాని పాన్ ఇండియా లెవెల్లో హిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది దానికి సీక్వెల్ తెరకెక్కించి అంతకు మించి హిట్ చేయడం అంటే మేకర్స్ కి అదో సవాల్. అయితే కేజీఎఫ్, పుష్ప, కాంతారా సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్స్ సాధించి త్వరలో రాబోయే పార్ట్ 3 పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. అయితే ఇప్పుడు బాలయ్య బోయపాటి కూడా ఇదే ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అయ్యారు. అఖండ నుంచి పార్ట్ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ ఫ్రైడే పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ముందుకొస్తోంది అఖండ 2. అయితే ఈ సినిమా ఏపీ బుకింగ్స్ మొదలయ్యాయని తాండవం మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. సినిమా సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న బోయపాటి తమన్ రిలీజ్ చేసిన ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో జై అఖండ అనే టైటిల్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అంతేకాదు అఖండకి పార్ట్ 3 కూడా ఉందని, దీనిపై బోయపాటి టీం సైలెంట్ గా హింట్ ఇచ్చేసిందని ఎగ్జైట్ అవుతున్నారు నందమూరి అభిమానులు. అఖండ 2 సినిమా బుకింగ్స్ ఇండియా వైడ్ ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. ముంబైలో ఈవెంట్ చేయడం, యూపీ సీఎం యోగితో మీటింగ్ ఈ రేంజ్ లో హైప్ రావడానికి మెయిన్ రీజన్స్. ఇటు ఓవర్సీస్ లోనూ సత్తా చూపిస్తోన్న బాలయ్య సినిమా ఇప్పటికే ప్రీ సేల్స్ లో 2,25 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అఖండ 2 కి టికెట్ ప్రైజ్ హైక్ కి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సింగిల్ స్క్రీన్ కి ₹75, మల్టీప్లెక్స్ కి 100, ఇక ప్రీమియర్స్ షో టికెట్ ప్రైజ్ 600 నిర్ణయించింది. మరి చూడాలి హ్యాట్రిక్ కాంబినేషన్ బాలయ్య బోయపాటి అఖండ 3 కి సంబంధించి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారు. ప్రభాస్ సినిమా అంటే ఈ 2 పాయింట్స్ చాలా కామన్. ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సినిమా తెరకెక్కటం, మరొకటి ఆ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండటం. మరి ఈ విషయంలో రాజాసాబ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందా? ఈ కామెడీ హారర్ ఎంటర్టైనర్ రన్ టైం పార్ట్ 2 పై డౌట్స్ రైజ్ చేస్తోందా? సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగుతున్న రాజాసాబ్ సినిమా జనవరి 9న విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఒక్కరోజు ముందుగానే ఓవర్సీస్ లో ప్రభాస్, మారుతి మూవీ ప్రీమియర్స్ జరగనున్నాయి. యుఎస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ ఈ గురువారం నుంచి మొదలవుతాయి. దీంతో ప్రమోషన్స్ ని పీక్స్ లో చేయాలని చూస్తోంది రాజాసాబ్ టీం. ఇదంతా డార్లింగ్ ఫ్యాన్స్ లో సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తూ ఉన్న రాజాసాబ్ రన్ టైం విషయం మాత్రం పార్ట్ 2 ఉంటుందా లేదా అనే డౌట్స్ రైజ్ చేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాజాసాబ్ సినిమా 3 గంటల 10 నిమిషాల రన్ టైంతో వస్తోంది. దీంతో 2 పార్ట్స్ లో చెప్పాల్సిన కథని డైరెక్టర్ మారుతి ఈ ఒక్క పార్ట్ లో చెప్పేందుకు ఇంత రన్ టైం లాక్ చేశారా అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉండడంతోనే రాజాసాబ్ మేకర్స్ 3 గంటల 10 నిమిషాల లాంగ్ డ్యూరేషన్ కి ఓకే చెప్పి ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమాల్లో రాజాసాబ్ మూవీనే ఎక్కువ రన్ టైంతో వస్తోన్న సినిమాలో విషయముంటే రన్ టైం పెద్ద ప్రాబ్లం కాదని ప్రూవ్ చేశాయి యానిమల్, పుష్ప 2 సినిమాలు. ప్రభాస్ కల్కి సినిమా 3 గంటల 1 నిమిషం డ్యూరేషన్తో వస్తే సలార్ సినిమా 2 గంటల 55 నిమిషాల నిడివితో వచ్చింది. ఆదిపురుష్ అయితే ఏకంగా 1 నిమిషం తక్కువ 3 గంటల రన్ టైంతో రాగా, సాహో, రాధేశ్యామ్ సినిమాలు 2 గంటల 30 నిమిషాల లోపు నిడివితో ఆడియన్స్ ముందుకొచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ అయితే ఏకంగా 3 గంటల 45 నిమిషాల రన్ టైంతో వచ్చింది. మరి చూడాలి ఊహించని రన్ టైంతో వస్తున్న రాజాసాబ్ పార్ట్ 2 ని అనౌన్స్ చేస్తుందో లేదో. సమంత, రాజ్ పెళ్లి చేసుకున్నారు. ఇన్నాళ్లుగా వినిపించిన రూమర్స్ ని నిజం చేస్తూ తమ రిలేషన్ ని అఫీషియల్ చేసేశారు. వీళ్ల పెళ్లి సంగతేమో కానీ విజయ్, రష్మిక మీద మాత్రం ప్రెషర్ పెరిగిపోతుంది. అసలు పెళ్లెప్పుడు, పెళ్లి చేసుకుంటారా లేదా అంటూ సోషల్ మీడియాలో పెళ్లి గోల పెట్టేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో సెలబ్రిటీల పెళ్లిళ్లు అభిమానులకు హ్యాపీ మూమెంట్స్ ఇస్తున్నాయి. రీసెంట్ గా మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టారు సమంత, రాజ్ నిడిమోరు. దీంతో తర్వాత పెళ్లి చేసుకోబోయే జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అంటూ ఈ ఇద్దరి పెళ్లి గోల మొదలు పెట్టేశారు అభిమానులు. ఈ టాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారా అని ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్లు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా బయటకి చెప్పకుండా ఫ్యాన్స్ ని ఇంకా టీజ్ చేస్తూ వస్తున్నారు.
అక్టోబర్లో విజయ్ రష్మిక నిశ్చితార్థం జరిగింది. కొన్ని పబ్లిక్ అపీరెన్స్ లో తన చేతివేలికి స్పెషల్ రింగ్ తో కనిపించారు విజయ్. దీంతో బయటికి చెప్పకున్నా విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ పై ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఎంగేజ్మెంట్ తర్వాత విజయ్ రష్మిక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. 2 పాన్ ఇండియా ప్రాజెక్టుని పట్టాలెక్కించే స్పీడ్ చూపిస్తున్నారు విజయ్ దేవరకొండ. అయితే వీటిల్లో రాహుల్ సాంక్రత్యం డైరెక్ట్ చేస్తున్న VD14 మూవీలో విజయ్ తో మూడోసారి కలిసి నటిస్తోంది రష్మిక. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత మళ్లీ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవడంతో ఈ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. రీసెంట్ గా తామ గర్ల్ ఫ్రెండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చిన రష్మిక మైసా అనే పాన్ ఇండియా సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉంది. కెరియర్ లో స్పీడ్ చూపిస్తోన్న విజయ్ రష్మిక ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఇద్దరి నుంచి సినిమాలే కాదు అంతకు మించి సర్ప్రైజ్ కోరుకుంటున్నారు. అదే ఈ ఇద్దరి పెళ్ళెప్పుడో చెప్పాలని అడుగుతున్నారు. ఇయర్ ఎండింగ్ కి కూడా వచ్చేసింది కదా, ఈ టైంలో అయినా ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేసి గుడ్ న్యూస్ చెప్పొచ్చు కదా అంటున్నారు. మరి చూడాలి విజయ్ రష్మిక తాము ఒక్కటయ్యే క్షణాన్ని ఇయర్ ఎండింగ్ కి అనౌన్స్ చేస్తారో లేక న్యూ ఇయర్ లో న్యూ జర్నీ బిగిన్స్ అంటూ సర్ప్రైజ్ చేస్తారో. ఇండస్ట్రీలో క్రేజీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఇది ఫిక్స్ అంటూ ముందుగానే ప్రెడిక్ట్ చేస్తూ ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. మరి ఆడియన్స్ ఇంతలా డిస్కషన్స్ చేసుకునేలా చేస్తున్న ఆ క్రేజీ రూమర్స్ ఏంటి? ఈ వైరల్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేస్తారో తెలియదు, కానీ వన్స్ అవి బయటికి వచ్చాక వాటిపై క్లారిటీ కావాలని ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి రూమర్స్ పై పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి సినిమా చేస్తున్న ప్రియాంక చోప్రా మరో తెలుగు సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా నాగాస్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కే కల్కి 2లో సుమతిగా ప్రియాంక నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. కల్కి 2 విషయంలోనే కాదు, బన్నీ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు రూమర్ స్ప్రెడ్ అవుతోంది. అంతేకాదు కూలీ సినిమాలో మోనికా సాంగ్ తో అదరగొట్టిన పూజాకి ఏకంగా 5 కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు సన్ పిక్చర్స్ నిర్మాత ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్లో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ తో పాటు సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అపూర్వ లాఖియా డైరెక్షన్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా చేస్తున్నారు. మొత్తంగా మేకర్స్ నుంచి ఎలాంటి హింట్ రాకముందే ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవుతోన్న ఈ రూమర్స్ ఆడియన్స్ కి హాట్ డిస్కషన్స్ అవుతున్నాయి. చాట్ బస్టర్ గా బెల్లా బెల్లా సాంగ్, శంభాలా ప్రమోషనల్ టూర్, ధురంధర్ నుంచి యాక్షన్ సాంగ్, ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన బెల్లా బెల్లా సాంగ్ 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రవితేజకి జోడీగా ఆసికా రంగనాథ్, డింపుల్ హయాతి నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తుంది. ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తున్న శంబాల సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఈ గురువారం గుంటూరు, విజయవాడలో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు మేకర్స్. రణ్వీర్ సింగ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ధురంధర్ మూవీ నుంచి ఈజ్ వీడియో సాంగ్ విడుదలైంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. కార్తీ అన్నగారు వస్తారు సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. అనగనగా ఒక రాజు నుంచి విడుదలైన భీమవరం బాల్మా సాంగ్ 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోన్న ఎపిక్ సినిమా స్పెషల్ గ్లింప్స్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తెరకెక్కించిన ఆదిత్య హాసన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న యుపోరియా మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సెకండ్ సింగిల్ ఆకట్టుకుంటోంది. 7 స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ ఈ సినిమాని కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన వానర సినిమా టీజర్ 13.3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.
ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని త్వరలోనే సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. హరివర్మన్ హీరోగా తెరకెక్కుతోన్న దేశం కోసం మనలో ఒకడు సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. గోపీవర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని రాజశేఖర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ధూల్పేట్ పోలీస్ స్టేషన్ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం నుంచి వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.